నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వినోదం గురించి కాదు, మన గుండెలను బరువెక్కించే ఒక చేదు జ్ఞాపకం గురించి. అదే ఫిబ్రవరి 14 బ్లాక్ డే. ప్రపంచమంతా ఈ రోజును ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటుంటే, మన భారతీయులు మాత్రం కళ్లలో నీళ్లతో, గుండె నిండా గర్వంతో మన వీర జవాన్లను స్మరించుకుంటున్నారు. అసలు 2019లో ఆ రోజు ఏం జరిగింది? మన దేశం ఆ గాయాన్ని ఎలా ఎదుర్కొంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పుల్వామా దాడి, ఆ నల్లటి మధ్యాహ్నం. 2019 ఫిబ్రవరి 14. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే మీద సుమారు 78 మంది బస్సుల్లో మన సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల సమయం. ఎవరూ ఊహించని విధంగా ఒక పేలుడు పదార్థాలతో నిండిన కారు వచ్చి మన జవాన్ల బస్సును ఢీకొట్టింది. ఆ భయంకరమైన పేలుడులో 40 మంది వీర జవాన్లు అక్కడికక్కడే అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుల త్యాగం చూసి యావత్ భారతావని కన్నీరు మునిగింది. ఆ రోజే భారత చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. మన సైన్యం తెగువ, సర్జికల్ స్ట్రైక్ 2.0. భారతదేశం ఆ గాయాన్ని మౌనంగా భరించలేదు ఫ్రెండ్స్. మన జవాన్ల రక్తానికి బదులు తీర్చుకోవాలని దేశమంతా గర్జించింది. దాడి జరిగిన 12 రోజులకే ఫిబ్రవరి 26న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. సరిహద్దు దాటివెళ్లి ఉగ్రవాద స్థావరాలను మట్టికరిపించి మన సైన్యం దెబ్బ ఏంటో ప్రపంచానికి చూపించింది. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుందాం. మనం ఈరోజు మన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో ఎండనక వాననక కాపలా కాస్తున్న ఆ జవాన్లే. ఈ బ్లాక్ డే రోజున మనం చెయ్యాల్సింది ఆ 40 మంది వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటించండి. మన ఆర్మీ, సిఆర్పిఎఫ్ మరియు పోలీస్ దళాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించండి. వీలైతే అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 14న సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పు కాదు, కానీ మనకు ఈ స్వేచ్ఛనిచ్చిన వీరులను మరిచిపోవడం మాత్రం మహాపాపం. ఈరోజు మీ సోషల్ మీడియా స్టేటస్లలో కనీసం ఒక్కసారైనా జై హింద్ అని పెట్టి మన జవాన్లకు సెల్యూట్ చేయండి. దేశభక్తి అనేది కేవలం యుద్ధం వచ్చినప్పుడే కాదు, ప్రతి క్షణం మన రక్తంలో ఉండాలి. చివరగా, దేశం కోసం ప్రాణమిచ్చిన వీరుడు ఎప్పటికీ చావడు, మన గుండెల్లో బతికే ఉంటాడు. పుల్వామా అమరవీరులకు మన ఛానల్ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లో జై హింద్, అమర్ రహే అని టైప్ చేయండి. ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. తద్వారా మన జవాన్ల త్యాగం అందరికీ చేరుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ మాతాకీ జై. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.